తన విజయానికి నియోజకవర్గ ప్రజలు ఎంతగానో కృషి చేశారని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. నారాయణ గెలుపుతో క్యాంపు కార్యాలయం కోలాహలంగా మారిపోయింది. అనంతరం ఆయన క్యాంపు కార్యాలయంలో టీడీపీ శ్రేణులతో సమావేశమయ్యారు. దాదాపుగా 3 దశాబ్దాల తరువాత నెల్లూరు సిటీలో టీడీపీ జెండా ఎగరడం సంతోషంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. మా నాన్నగారు గెలిచినందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ క్యాంపెయినింగ్లో ఈ గత కొన్ని నెలల్లో మాకు నిజంగా ప్రపంచం ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళినప్పుడు క్యాంపెయినింగ్లో చాలా కష్టాలు పడుతున్నారండి. అసలు 2014 to 19 అంతా డెవలప్మెంట్ జరిగితే మీరు రోడ్స్ తీసుకోండి, హౌసెస్ తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఇనిషియేటివ్స్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, నాన్నగారు అవ్వచ్చు ఎంతో డెవలప్ చేశారు. కానీ డెవలప్మెంట్ అంతా ఇప్పుడు అసలు ఏమైపోయింది? వైసీపీ గవర్నమెంట్ రూలింగ్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క ఇనిషియేటివ్ తీసుకున్నారు, చేశారు, కానీ అది మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? వైసీపీ ప్రభుత్వం రావడం వల్ల. కానీ ఇప్పుడు నిజంగా క్యాంపెయినింగ్కి వెళ్తున్నప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఆ రోజు అలా చేశామమ్మా 2014 to 19 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకోండి, 90% పూర్తయిపోయింది. ఆ 10% నిజంగా వైసీపీ లేకపోయింటే నిజంగా పూర్తి చేసేవాళ్ళమ్మా అని మేము ఎప్పుడైతే ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తున్నామో ప్రజలకి నిజంగా అర్థమవుతుంది. అందుకే అండి ఇంత గొప్ప మెజారిటీతో 72,000 ఓట్స్ అండి, అది ఒక మామూలు విషయం కాదు. 30 ఇయర్స్లో ఇప్పటిదాకా ఎప్పుడూ టీడీపీ రాలేదు. లాస్ట్ టైం తీసుకుంటే 1.7%తో మాత్రమే ఓడిపోయారు. నెక్ టు నెక్ కాంపిటీషన్, అప్పుడు కూడా నెక్ టు నెక్ ఉండింది. ఈసారి ఎవరు ఊహించినంత ప్రతి ఒక్కరు చాలా బాగా సర్వ్ చేశారు, కష్టపడ్డారు. అండ్ ఖచ్చితంగా మా నాన్నగారు నారాయణ గారు అవ్వచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అవ్వచ్చు, మేము అవ్వచ్చు, మీ అందరూ మా కుటుంబం అండి. మేమందరం మీకు తోడుంటాము. మా నాన్నగారికి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఖచ్చితంగా మా నాన్నగారు తోడుండి మీ అందరినీ ఒక స్థాయికి తీసుకెళ్తారు. ఎస్పెషలీ నిరుపేదలు. మా నాన్నగారు ముఖ్యంగా ఏవైతే ఆ 47,000 హౌసెస్ ఉన్నాయో ఫస్ట్ అవి గృహ నిర్మాణం ఇస్తారు, ఇలాంటివి చాలా చేస్తారు. మీరందరూ మా నాన్నగారికి పైన భరోసా పెట్టుకున్నందుకు ధన్యవాదాలు. అండ్ తప్పకుండా అందరూ బాగుంటారు అనుకుంటున్నాను. ముందు చెప్పలేదు, రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్పలేదు. ఐ థింక్ అజీజ్ చెప్పారు మేడం. కాబట్టి ఎలక్షన్ అవుతానే యాక్చువల్గా నేను చెప్పడం జరిగింది. అంతకుముందే నా మనసులో ఉండింది. అయితే ఎలక్షన్ అయిన వెంటనే నేను చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే యాక్చువల్గా సహాయం చేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ఎవరైతే కష్టపడి పనిచేశారో వాళ్ళ తల్లిదండ్రులైనా, వాళ్ళ పిల్లలకైనా, వాళ్ళకైనా వారి యొక్క ఏదైనా ఇబ్బంది వస్తే ఇలాంటి చదువు కావచ్చు, హెల్త్ కావచ్చు, లేదా ఇంకేదైనా వాళ్ళ ఇంట్లో కార్యక్రమాలు, పెళ్లి కానీ ఇంకో ఫంక్షన్ ఉంటే వాటికి కొంత సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక ట్రస్ట్ని పెట్టి ఆ ట్రస్ట్ ద్వారా ఇది ఇవ్వటం జరుగుతుంది. మరొకసారి ఇంత ఘన విజయాన్ని, ఇది ఒక పెద్ద ఘన విజయం. ఎందుకంటే నెల్లూరులో తెలుగుదేశం గెలిచి 30 సంవత్సరాలైంది. 2019లో కూడా నేను తక్కువ మార్జిన్తో ఓడిపోవడం జరిగింది. తర్వాత మెజారిటీ కూడా బహుశా ఇంతవరకు నాకు తెలిసి నెల్లూరు చరిత్రలో ఎప్పుడూ ఇంత మెజారిటీ 72,649 ఓట్ల మెజారిటీ ఏ కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లేదు. అంత మెజారిటీ ఇచ్చారు. ఇచ్చినందుకు నెల్లూరు ప్రజలందరికీ మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఇది ఎంతో కోరికతో ఖచ్చితంగా మన కష్టాలన్నీ తీరాలి అనేసి టీడీపీని ఈరోజు అత్యధిక మెజారిటీ ఇప్పించి గెలిపించారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు, అలాగే ధన్యవాదాలు. ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నామంటే
ఇందాట అజీజ్ గారు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి టీడీపీ కార్యకర్తలు ఇక్కడ నెల్లూరులో వేలల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఒక ఫ్యూ మంత్స్ కాదు, ఫ్యూ ఇయర్స్ కాదు, సంవత్సరాల కొద్దీ ఎంతో కష్టపడి ఈరోజు టీడీపీని గెలిపించున్నారు. అలాగే మనము పవర్లో లేనప్పుడు కూడా వాళ్ళు పాపం ప్రజలకు సమస్యలు తెలుసుకుంటూ వారి వద్దే ఉంటూ ఎంతో కష్టపడి వాళ్ళకి తగ్గ విధంగా సహాయం చేయడానికి ఎప్పుడూ ముందంజలో ఉండి వాళ్ళు ఎంతో కష్టాలని అనుభవించున్నారు. వాళ్ళకి ప్రతిసారి మనము టీడీపీ తరపున, ప్రభుత్వం తరపునే సహాయం అందించాలి అంటే కొన్నిసార్లు కుదరకపోవచ్చు. సహాయం అందుతుంది కానీ సమయానికి అందకపోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని హెల్త్ కండిషన్స్కి సపోర్ట్ ఇవ్వాల్సి వస్తే కొంచెం గవర్నమెంట్ నుంచి వచ్చే సపోర్ట్ కన్నా కొంచెం అధికంగా అవసరం పడవచ్చు. అలాగే కొంతమంది ఫారిన్ వెళ్ళి చదువుకోవడానికి కొంతమంది మంచి బ్రైట్ కిడ్స్ ఉంటారు, వాళ్ళకి తగిన ఆర్థిక సహాయం అవసరం అవ్వచ్చు.